ఫ్రెండ్స్ నేను మా ఇంటిని ఇడిచిపెట్టి 3 నెలలు అవుతుంది. కాకపోతే ఇంటి దగ్గర డ్రైవర్ని అయితే ఉంచాను. ఎందుకంటే చాప్గాడు ఉంటాడు కదా, వాడిని చూసుకోవడం కోసమని. 3 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఇంటికి వస్తున్నాను. ఇంతకీ డ్రైవర్ ఏం చేస్తున్నాడో చూద్దాం. అరే ఇదేంటిది, ఇక్కడ ఏవో కార్లు అయితే కనిపిస్తున్నాయి. ఇంతకీ కార్లు ఎవరి అబ్బా? అరే ఇక్కడేంటి చాలా మంది ఉన్నట్టున్నారు. ఇంతకీ డ్రైవర్ వీళ్ళని పెట్టుకొని ఏం చేస్తున్నాడు? ఇంతమంది సెక్యూరిటీ ఇక్కడేం చేస్తున్నారు? ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నావు? ఇది నా ఇల్లు, ఇక్కడ మీరేం చేస్తున్నారు? నీ ఇల్లా? సరే సరే వెళ్ళు వెళ్ళు. అరే ఫ్రెండ్స్ ఎందుకని వాడు నవ్వుతున్నాడు? డ్రైవర్ అరే ఫ్రాంక్లిన్, ఏంట్రా 3 రోజుల్లో వస్తానని చెప్పి 3 నెలల వరకు రానే లేదేంట్రా? చూడరా, వీళ్ళు వచ్చేసి నన్ను వచ్చేసి ఒక పని మనిషిలాగా చూస్తున్నారు. అరే డ్రైవర్ ఇంతకీ ఎవర్రా వీళ్ళు? నా ఇంట్లో ఏం చేస్తున్నారు? అరే ఫ్రాంక్లిన్, నేను ఒకటి దగ్గర 50 lakhs అప్పుగా తీసుకున్నాను. కానీ వాడికి నేను ఇంకా కట్టలేదు. వాడు నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ ఇంటిని కబ్జా చేశాడు. నాతో పని చేయించుకుంటున్నాడు. ఏంటి ఇంటిని కబ్జా చేశాడా? అయినా కానీ ఇది నీ ఇల్లు కాదు కదా, ఇది నా ఇల్లు కదా, చెప్పలేవా? చెప్పానురా వాడికి, అయినా కానీ వినలేదు వాడు. అవునా, ఇంతకీ ఎక్కడున్నాడు వాడు చెప్పు. ఆడు బయటికి వెళ్ళి చాలా సేపు అయింది, వస్తుండొచ్చు. ఈ జనాలకి డబ్బులిచ్చి వసూలు చేయడంలో నన్ను మించిన వాడు ఎవ్వడు ఉండడు. కానీ అరే ఇదేంటి, ఇక్కడేంటి ఏదో పెద్దగా ఒక కార్ అయితే కనిపిస్తుంది. అరే సెక్యూరిటీ, ఏట్రా ఈ కార్ ఎక్కడిది? అరే ఇది చాలా పెద్దగా ఉంది, అది కూడా గోల్డ్ కలర్ లో. కారు నిజంగా సూపర్ గా ఉంది. అరే ఎవడొచ్చాడ్రా మన ఇంటికి? ఎవడొచ్చాడు? అరే ఎవర్రా వచ్చింది? కొంపదీసి నన్ను కలవడానికి ఎవరైనా క్లయింట్స్ వచ్చారా? అరే ఎవడ్రా నువ్వు? ఇక్కడ మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? అరే ఫ్రాంక్లిన్, వచ్చారా? వీడే. హలో సార్, ఏంటి ఇంటిని కబ్జా చేశారా? ఈ ఇల్లు వాడిది కాదు, ఈ ఇల్లు నాది. అయితే ఏంట్రా, వీడు నీ ఫ్రెండే కదా? నీ ఫ్రెండ్ అప్పు చేశాడు, ఆ అప్పుని ఎలా తీరుస్తాడు చెప్పు. అదంతా నాకు సంబంధం లేదు. నువ్వు అనవసరంగా నా ఇంటిని కబ్జా చేసావు. పోలీసులకు కంప్లైంట్ చేయమంటావా? కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకోరా ఇచ్చుకో. ఈ ఇంటిని మాత్రం నేను వదిలేదే లేదు. నా డబ్బులు నాకు కావాలి. సరే ఇంతకి ఎంత కావాలి చెప్పు. మొత్తం కోటి రూపాయలు కావాలి, ఇస్తావా? సరే ఇస్తాను. బయట నీకు ఓ కారు కనిపించింది కదా, అది నా కారే. అది లాంగెస్ట్ కారు, అది వచ్చేసి 5 crore. ఆ కార్ నువ్వు తీసుకో. అబ్బా సూపర్. ఇది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. ఇలాంటి కార్ని నేను ఎక్కడ కూడా చూడనే లేదు. ఇది చాలా అంటే చాలా లాంగెస్ట్ కారు. అబ్బా సూపర్. అరే సెక్యూరిటీ, అరే మీకందరికి చెప్తున్నాను, అందరూ కూడా కార్లన్నింటినీ మన మ్యాన్షన్ దగ్గరికి తీసుకురనరా. ఇక ఈ ఇల్లుతో మనకేం సంబంధం లేదు. పదండి, ఈ కార్ని కూడా మనమైతే తీసుకెళ్లిపోదాం. ఓహో సూపర్. అరే ఫ్రాంక్లిన్, థ్యాంక్ యూ సో మచ్ రా. నువ్వు వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఏంట్రా, 1 కోటి రూపాయలు వాడి మొహాన పడిస్తే అయిపోతుంది. కానీ నువ్వేమో 5 crore విలువ చేస్తే కార్ ఇచ్చేసావు. హే డ్రైవర్, పోతే పోనీ, నా దగ్గర ఇంకా చాలా డబ్బులున్నాయి. ఏంట్రా, నీ దగ్గర చాలా డబ్బులున్నాయా? అవును, నేను దాని గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఆ కార్ ఎక్కడిది నీ దగ్గర? అయినా కానీ చాలా డబ్బులు ఉన్నాయంటున్నావు. నువ్వేమో మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తానని విలేజ్కి అయితే వెళ్ళావు సడన్ గా. అక్కడ వచ్చేసి 3 రోజుల్లో వస్తాని 3 నెలల టైం అయితే తీసుకున్నావు. అసలు ఏం జరిగింది అక్కడ? డ్రైవర్, అసలు అక్కడ ఏం జరిగిందంటే, అసలేంటివి ఏమీ అర్థం కావట్లేదు. చూస్తుంటే దగదగ మెరిసిపోతున్నాయి. నేను చేనిని దున్నుతున్నప్పుడు ఇవి బయటపడ్డాయి. మా కొడుకు ఫ్రాంక్లిన్ కి నేను ఫోన్ చేసి రమ్మని చెప్పాను, కానీ వాడు మాత్రం ఇంకా రావట్లేదు. అరే ఫ్రెండ్స్, మా నాన్న ఎందుకని ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పాడు. చూస్తుంటే ఇప్పుడు సాయంత్రం అవుతుంది. చేని దగ్గర ఉన్నా అన్నాడు. ఓకే, మొత్తానికైతే చేని దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? అదిగో అక్కడైతే ఉన్నాడు. గైస్ పదండి. ఇంతకీ ఎందుకు రమ్మన్నాడు? అక్కడేం చేస్తున్నాడు? నాన్న ఇక్కడేం చేస్తున్నావు? అరే గైస్ ఏంటివి? ఇవి చూడ్డానికి ఇవి డైమండ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఫ్రాంక్లిన్ బేట, వచ్చేసావా? నీ గురించి నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. చూడు, మన చేన్లో మనం దున్నుతున్నప్పుడు సడన్ గా ఈ రాళ్ళైతే కనిపిస్తున్నాయి. నాన్న, ఇవి చూస్తుంటే మామూలు రాళ్లలాగా కనిపించట్లేదు. చూస్తుంటే నాకెందుకో ఇవి డైమండ్స్ లాగా అనిపిస్తున్నాయి. ఏంటి బేట నువ్వు చెప్పేది? అవును నాన్న, నేనైతే అదే అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి డైమండ్స్ అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ కొంచెం మనం తవ్వి చూస్తే తెలుస్తుంది. ఫ్రాంక్లిన్ బేట, ఇంకా ఎక్కువగా ఎక్విప్మెంట్లు అయితే లేవు, అదొకటే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కేవలం ఒకటే డ్రిల్లింగ్ మిషన్ ఉంది, దాంతో నువ్వు ఒక్కడివే పని చేయాలి. కాకపోతే చుట్టూ చాలా మంది జనాలు ఉంటారు కదా. ఒకవేళ ఇవి నిజంగా డైమండ్స్ అయితే మనకు చాలా ప్రాబ్లం ఉంటుంది. అవును నాన్న, నువ్వు చెప్పేది కూడా నిజమే.
చుట్టూ చాలా అంటే చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి, జనాలు కూడా ఉంటారు. అసలే ఇది పల్లెటూరు కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ పనిని ఇక్కడే స్టాప్ చేసేసి రాత్రి సమయంలో చేద్దాము. అవును బేట, మనం వచ్చేసి రాత్రి టైంలో వీటినైతే తవ్వడానికి ట్రై చేద్దాము. నేను చెప్పాను కదా నాన్న, ఇవి వచ్చేసి డైమండ్స్ లాగే కనిపిస్తున్నాయని. చూడు ఎంత పెద్ద డైమండ్స్ ఉన్నాయో కదా. ఫ్రాంక్లిన్ బేట, అవునవును, నేను కూడా ఇక్కడ మొత్తం అయితే దీన్ని తవ్వేస్తున్నాను. కానీ ఎన్నికైనా డైమండ్స్ మన చైన్లో ఎలా వచ్చాయి? ఏమో నాన్న, నాకడిగితే ఎలా తెలుస్తుంది? ఇది వచ్చేసి మన అదృష్టం అనుకోవాలి. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇదే చూడండి, అన్నిటినైతే తవ్వి బయటకైతే తీసాము. ఇదిగా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్ద పెద్ద డైమండ్స్. నాన్న ఇప్పుడు వచ్చేసి వీటినైతే మనం అమ్మేద్దాం నాన్న. అలాంటప్పుడు మనకు చాలా అంటే చాలా డబ్బులు వస్తాయి. బేట సరే సరే, కాకపోతే వీటిని ఎక్కడ అమ్ముతాము నాకైతే ఏమీ తెలీదు. నాన్న నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతనికి ఫోన్ చేసి నేనైతే వీటిని ఎవరు కొంటారో కనుక్కుంటాను. సరే బేట, పొద్దున్నైతే చాలా కష్టమవుతుంది వీటిని అమ్మడము, ఎందుకంటే పోలీసులు ఉంటారు. ఇప్పుడు వచ్చేసి నైట్ టైం కాబట్టి ఈజీగా అమ్మేయచ్చు. నా దగ్గర ఒక ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ లో వీటిని తీసుకెళ్లి అమ్మేసేయు, డబ్బులు నా అకౌంట్ లోకి వేసేయు. అలాగే నాన్న, డబ్బులైతే నీ అకౌంట్ లోకి వేస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్త. సరే సరే బేట. ఓకే నాన్న, నేను వెళ్ళొస్తాను, నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే బేట, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే అలాగే. ఓకే ఫ్రెండ్స్, పదండి. మనం వచ్చేసి ఈ ట్రక్కులో అయితే డైమండ్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇదిగో చూడండి, ఎక్కువగా కనిపించట్లేదు అనమాట, ఎవరికి కూడా డౌట్ రాదు, ఎందుకంటే ఇప్పుడు నైట్ టైం కదా. ఓకే పదండి. నేనైతే కాల్ చేసి అడిగాను, అతను వచ్చేసి నాకు రమ్మన్నాడు. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ అవుతుండొచ్చు, కాకపోతే మనం చీకట్లోనే అక్కడికి చేరుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తూ ఇంకా ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? పదండి, ఫాస్ట్గా అక్కడికైతే వెళ్దాం. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇప్పుడిప్పుడే మార్నింగ్ అయితే అవుతుంది. మొత్తానికైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అతను వచ్చేసి ఇక్కడే ఉన్నాడంట, కాకపోతే డాబా పైన ఉన్నాను అన్నాడు. మనం వచ్చేసి ట్రక్ని ఎక్కడ ఆపేద్దాం? ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి ఆపేద్దాం. అండ్ అతను ఎక్కడున్నాడో చూద్దాం. ఇది వచ్చేసి అదే బిల్డింగ్ అనుకుంటా, చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పేశాడు. పదండి, మనమైతే అతనికి వెళ్ళి డీల్ అయితే మాట్లాడుకుందాం. ఇంతకీ ఎన్ని డబ్బులు ఇస్తాడో తెలియట్లేదు. నాకు తెలిసి ఒక 50 కోట్లు ఇస్తే బాగుంటుంది, కానీ చూద్దాం. ఎందుకంటే అవి చాలా అంటే చాలా డైమండ్స్ కదా, అలాగే చాలా పెద్ద డైమండ్స్, ఇంకా ఎక్కువగా రావాలి. కాకపోతే చూద్దాం ఎంత అంటాడో తెలియట్లేదు. సరే గైస్, మొత్తానికైతే వచ్చేసాం. ఇతనే అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ కొంచెం సెక్యూరిటీ పవర్ఫుల్గా ఉంది కదా. హలో సార్, నేను మీకు కాల్ చేశాను కదా. ఎవరు చెప్పండి? అదే సార్, నా దగ్గర డైమండ్స్ ఉన్నాయి, కొనుక్కుంటానంటే కొనుక్కుంటామన్నారు కదా. అవును, అది మీరేనా? సరే, ఇంతకీ డైమండ్స్ తీసుకొచ్చావా? అవును సార్, తీసుకొచ్చాను, బయట లారీలో ఉన్నాయి. సరే పద, బయటికి వెళ్దాం. ఇదే నన్ను తీసుకొచ్చిన లారీ. అవును సార్, ఇదే, ఇందులోనే మనకైతే డైమండ్స్ అయితే ఉన్నాయి. అరే లెఫ్ట్ ఒకసారి వెళ్ళి చెక్ చేయరా, ఉన్నాయో లేదో. అలాగే బాస్, ఇప్పుడే చెక్ చేస్తాను, చూద్దాం ఇందులో ఉన్నాయో లేదో. ఒక్క నిమిషం ఆగండి, ఖచ్చితంగా ఇందులో బాస్ ఉన్నాయి బాస్. ఇందులో వచ్చేసి వాడు చెప్పిన డైమండ్స్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. సరే సరే, ఇంతకీ డబ్బులు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు. సార్ మీరే కదా డైమండ్స్ చూసారు, మీరే చెప్పండి. సరే సరే, నేను వీటికి 100 కోట్ల కంటే ఎక్కువగా ఇవ్వలేను. గైస్, ఏంటి 100 కోట్ల? నేను ఇంకా 50 కోట్లే అడుగుదాం అనుకున్నానే. అమ్మయ్యా, మొత్తానికైతే 100 కోట్లు అంటే చాలా ఎక్కువ. సరే సరే, ఇచ్చేయండి. సరే, నువ్వైతే నీ అకౌంట్ నంబర్ చెప్పు, నీ అకౌంట్ లోకి డబ్బులు పంపిస్తాము. అమ్మయ్య ఫ్రెండ్స్, మొత్తానికైతే డైమండ్స్ అన్ని కూడా అమ్మేశాను. కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంతగానో డబ్బులు ఇలా వస్తాయని. ఎందుకంటే డైమండ్స్ దొరకడం ఏంటి, వాటిని అమ్మితే డబ్బులు రావడం ఏంటి. ఊరి దేవుడా, 100 కోట్లు గైస్, ₹1 కాదు, ₹2 కాదు, 100 కోట్లు. 100 కోట్లలో ఒక 10 కోట్లయితే మా డాడీకి అయితే పంపించాను, అంటే మా నాన్నగారికి పంపించాను. అలాగే మిగతా 90 crores ఉన్నాయి కదా, అవైతే నా అకౌంట్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు నా దగ్గర అయితే నార్మల్గా కార్స్ అయితే లేవు. ముందుగా నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక మంచి కార్ అయితే కొనుక్కొని ఇంటికి వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, సిటీలోకి కొత్తగా ఇలాంటి లాంగెస్ట్ కార్ అయితే వచ్చిందంట. ఇది చాలా అంటే చాలా స్పెషల్, కేవలం ఒక పీస్ అయితే ఉంది, అందుకే ఈ కార్ అయితే కొనుక్కున్నాను. చూస్తున్నారు కదా, నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఈ కార్కి వచ్చేసి 5 crores అనమాట. ఇంకా నా దగ్గర చాలా అంటే చాలా డబ్బులు అయితే ఉన్నాయి కదా, అందుకే దీనికైతే 5 crores అయితే స్పెండ్ చేశాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అక్కడ వచ్చేసి ట్రేవర్ ఈ కార్ని చూసాడంటే ఖచ్చితంగా షాక్ అవుతాడు. అది ట్రేవర్ మొత్తానికి జరిగింది. అబ్బాబాబా, ఏంటి మీ పొలంలో డైమండ్స్ దొరికాయా? వాటిని నువ్వు అమ్మితే 100 కోట్లు వచ్చాయా? వామ్మో. కానీ ఫ్రాంక్లిన్, నాకైతే ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే, మరి నువ్వు వెంటనే వాటిని అమ్మేశావు కదా,
3 months ఎందుకు టైం తీసుకున్నావు చెప్పు. ట్రేవర్ అదేంటంటే నీకు చెప్పలేదు కదా, నేను కూడా మర్చిపోయాను. అదేంటంటే నేను డైమండ్స్ అమ్మడానికి అయితే నేను కొంతమందిని అయితే కాల్ చేసి అడిగాను కదా, వాళ్ళు వచ్చేసి టైం లిమిట్ అయితే పెట్టారు 3 months వరకు వెయిట్ చేయమని. అందుకే నేనైతే 3 months వరకు వెయిట్ చేశాను. ఫైనల్లీ ఒక రోజు నైట్ అయితే వాటిని అమ్మేశాను. ఆహా, సూపర్ సూపర్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటున్నారా? ఇప్పుడు వచ్చేసి ఒక కారు మంచిది కొనుక్కున్నావు, అదేమో వాడికి ఇచ్చేసావు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి కదా. ట్రేవర్ అదేంటంటే ఇప్పుడు మళ్ళీ మనమైతే షోరూమ్ కి వెళ్దాం. ఎందుకంటే ప్రెసెంట్ మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, షోరూమ్ లో మంచి మంచి వెహికల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కొనుక్కొని వద్దాం పదా. అరే ఫ్రాంక్లిన్, అవునరా, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఒక్క కారు కూడా లేదు కదా. పదా. అబ్బాబ్బాబ్బా, అరే ఫ్రాంక్లిన్, నిజంగా చాలా సూపర్ కలెక్షన్ ఉంది ఇప్పుడు మన దగ్గర. అవును ట్రేవర్, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చేసి చాలా సూపర్ కార్లను అయితే కొనుక్కున్నాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇటువైపు కొన్ని పెట్టేసాము, అలాగే ఇటువైపు కొన్ని పెట్టేసాము, అలాగే పైన కూడా చూడండి హెలికాప్టర్స్, 2 హెలికాప్టర్స్ తీసుకున్నాము. ఒకటి వచ్చేసి చూస్తున్నారు కదా రెడ్ అండ్ వైట్ కలర్ లోకి చేంజ్ అవుతుంది, అండ్ ఇంకా ఒకటి వచ్చేసి రెయిన్బో కలర్ లోకి చేంజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ కార్లు అయితే చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉంది. ఇది వచ్చేసి డైమండ్ కారు, అలాగే దాని కింద కూడా చూస్తున్నారు లైట్లు అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ సూపర్ స్పోర్ట్స్ కార్, ఇది వచ్చేసి పింక్ కలర్, అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్. ఇదిగో చూస్తున్నారు కదా, అన్ని కూడా నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చాలా బైకులు అయితే పెట్టేశాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బైక్ అయితే చాలా స్పెషల్, దీనికైతే లైట్స్ కూడా వస్తుంటాయి. ఇదిగో చూస్తున్నారా, చాలా బాగుంది కదా. ఇక్కడున్న ఇవన్నీ కూడా సూపర్ స్పోర్ట్స్ కార్స్. వీటన్నిటిని కొనుక్కోవడానికి మా దగ్గర ఉన్న డబ్బులలో దాదాపుగా 50% అయిపోయాయి, ఇంకా 50% అయితే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, చూసారు కదా మీరైతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు గనక వీడియో నచ్చితే వీడియో సూపర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోలో మళ్ళీ మేము ముందుకైతే వస్తాము. అంతవరకు బాయ్.